తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఏప్రిల్ 1 నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకం కార్యక్రమం ఈ రోజు గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ అధ్యక్షతన గట్కేసర్ మున్సిపల్లోని పలు రేషన్ షాపుల్లో ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ మచ్చేందర్ రెడ్డి గారు, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు కడపల్ల మల్లేష్, కుతాడి రవీందర్, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంత మంచురెడ్డి, ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు బొక్క ప్రభాకర్ రెడ్డి, బర్ల దేవేందర్ ముదిరాజ్, రహీం, మీసాల సుధాకర్ రావు, సల్లూరి నర్సింగారావు, వేముల పరమేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు సురేష్ నానావత్, యూత్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, యూత్ అధ్యక్షులు రఫీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు। అంత మనోలేదన్నా మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మేడం గారు। इधर देखो, इधर देखो। जय कांग्रेस रेवंत रेड्डी गारी नायकत्वं मट्टी विक्रमार्क गारी नायकत्वं उत्तम कुमार रेड्डी गारी नायकत्वं అట్లా కాదమ్మా, నువ్వు సన్నబియ్యం బాగున్నాయి, ధన్యవాదాలు। అందరూ సమానంగా ఉండాలని సన్నబియ్యం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఉగాది కానుకగా ప్రతి ఒక్క ఇంటికి సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి సన్నబియ్యం వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్క లేనివారు మన లెక్కనే వారు కూడా సన్నబియ్యం తినాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అలాగే గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకున్నాం। దానికి ఆ కార్యక్రమంకి పార్టీ అధ్యక్షుడు గారు ముత్యాల్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ మొత్తం పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా ఈ తీసుకున్న సన్న బియ్యంని తినాలని కోరుకుంటున్నా। ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం ఇది। గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి। ఏ ప్రభుత్వమైనా ఇంత మంచి పని ముందుకు తీసుకురాలేదు। గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా అంటే లేనివారు ఉన్నవారు అందరూ ఒకేలాగా ఉండాలి, ఒకేలాగా తినాలనే ఉద్దేశంతో కూడా గురుకుల పాఠశాలలలో కూడా సన్నబియ్యం పెంచడం జరిగింది, దాని డైట్ కూడా పెంచడం జరిగింది। అలాగే ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని చాలా మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది। ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని అందరు తీసుకెళ్లి వారిని తినాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। జై కాంగ్రెస్।